ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ యొక్క కూటమికి రెబల్స్ యొక్క బెడద ఏదైతే ఉందో అది తలకు మించినటువంటి భారంగాను, తలనొప్పిగాను తయారైనటువంటి ఆ పరిస్థితులు ఏమైనా ఏర్పడ్డాయా? ఒక్కసారి కనుక మనం వివరాల్లో కనుక వెళితే తప్పనిసరిగా కూటమి అభ్యర్థులందరికీ కూడా ఈ రకమైనటువంటి తలనొప్పి ఇక రేపటి నుంచి అధిక భాగంలో ఉండేటట్టుగానే కనిపిస్తోంది. దానికి ముఖ్యంగా రెండు కారణాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు కానీ లేదా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ అనేక మందికి అసెంబ్లీల్లోనూ పార్లమెంటులోనూ మీకు టిక్కెట్లు కేటాయింపు జరుగుతుంది అనేటటువంటి ఒక ఎష్యూరెన్స్ వారికి ఇవ్వటం, వారి ద్వారా లక్షలాది కోట్లాది రూపాయల ఖర్చు అనేటటువంటిది గడిచినటువంటి 4-5 సంవత్సరాల కాలంలో మా చేత ఖర్చు పెట్టించినారనేటటువంటిది ఇవాళ ఎవరైతే అనేక నియోజకవర్గాల్లో రెబల్స్గా పోటీ చేస్తున్నారో వాళ్ళు చేసేటటువంటి వాదనగా కనిపిస్తోంది. అనేక మంది కంటెస్ట్ చేయనటువంటి వాళ్ళు కూడా ఈ ఇద్దరిని కూడా అనేక రకాలుగా దూషిస్తూ మా చేత ఖర్చు పెట్టించినటువంటి వారు చివరికి వైసీపీ పార్టీ నుంచో మరొక పార్టీ నుంచో వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే టిక్కెట్ల కేటాయింపు జరిగింది అనేటటువంటి వాదనని వాళ్ళు కూడా వినిపిస్తున్నారు. సో ఈ రకంగా అనేక మంది అసంతృప్తితో ఉండటం ఒక కారణమైతే, రెండో కారణం ఎన్నికల సంఘం గాజు గ్లాస్ అంటే జనసేన గుర్తు ఏదైతే గాజు గ్లాస్ ఉందో దాన్ని జనసేన కంటెస్ట్ చేసేటటువంటి 21 అసెంబ్లీ స్థానాల్లో 21 మందికి కేటాయించడమే కాకుండా 2 పార్లమెంటు స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా కేటాయించినారు. కేటాయించిన తర్వాత దాన్ని ఫ్రీ సింబల్గా మిగిలినటువంటి నియోజకవర్గాలన్నిట్లలో కూడా అంటే దాదాపుగా 154 నియోజకవర్గాల్లో ఈ గ్లాస్ అనేటటువంటి దాన్ని ఫ్రీ సింబల్గా డిక్లేర్ చేసినారు. డిక్లేర్ చేయటం వల్ల ఎవరైతే రెబల్స్గా కంటెస్ట్ చేస్తున్నారో, ముఖ్యంగా విజయనగరంలో మీసాల గీత అనేటటువంటి వారు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆదితి గజపతిరాజు అనేటటువంటి వారికి అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా అశోక్ గజపతిరాజు గారి యొక్క కూతురు ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వారికి వ్యతిరేకంగా మీసాల గీత అనేటటువంటి రెబల్కి గాజు గ్లాసు కేటాయించడం అనేటటువంటిది చాలా ఊహించినటువంటి పరిణామంగా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అదే రకంగా జగ్గంపేట కాన్స్టిట్యున్సీ నుంచి జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో గడిచినటువంటి 2019వ సంవత్సరంలో దాదాపుగా 25,000 ఓట్లను తెచ్చుకున్నటువంటి జనసేనకు సంబంధించిన సూర్యచంద్ర అనేటటువంటి వ్యక్తి వారు రెబల్గా కంటెస్ట్ చేస్తున్నారు. సో జగ్గంపేట నియోజకవర్గంలో హోరాహోరీ పోర్ అనేటటువంటిది వైసీపీకి సంబంధించినటువంటి వరపుల సుబ్బారావు గారి మధ్య, అదే రకంగా జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ అనేటటువంటి కూటమికి సంబంధించిన అభ్యర్థుల ఇద్దరి మధ్యలో కూడా హోరాహోరీ పోరు జరుగుతున్న సందర్భంలో ఈ సూర్యచంద్ర అనేటటువంటి వ్యక్తికి గాజు గ్లాస్ కేటాయించినారు. సో రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ యొక్క అవకాశాలని చాలా హెచ్చు మొత్తంలో దెబ్బతీసేటటువంటి అవకాశం ఎన్నికల సంఘం పరోక్షంగా జనసేన రెబల్స్కి అందజేసింది అనేటటువంటి వాదన ఉంది. సో ఈ 2 నియోజకవర్గాలే కాకుండా రాజాం నియోజకవర్గం, అదే రకంగా పెనుగొండ నియోజకవర్గం, రాఫ్తాడు నియోజకవర్గం, సో ఇవాళ నూజివీడు నియోజకవర్గం, సో అనేక నియోజకవర్గాల్లో ఈ టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి రెబల్స్ అందరూ కూడా వీటికి వ్యతిరేకంగా కంటెస్ట్ చేస్తూ వారి విజయ అవకాశాల్ని చాలా మటుకు తగ్గించడమే కాకుండా 154 నియోజకవర్గాల్లో అనేక మంది ఇండిపెండెంట్ అభ్యర్థులందరికీ కూడా గాజు గ్లాసు కేటాయించడం వల్ల తప్పనిసరిగా వీళ్ళ యొక్క అవకాశాలు దెబ్బతిన్నాయి. దానితో పాటుగా పవన్ కళ్యాణ్ అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా మా పిఠాపురం నియోజకవర్గంలో ఏ అడ్వకేట్ అయితే పవన్ కళ్యాణ్ గారికి ఆథరైజ్ చేస్తూ సంతకం పెట్టారో అదే అడ్వకేట్ ద్వారా మరొక గీత అనేటటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక అనైతికకరమైన కార్యకలాపాలకు పాల్గొనటం, మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అనేటటువంటి వ్యక్తి చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవన్నీ కూడా సంథింగ్, ఈ రకంగానే మురుగుడు లావణ్య అని ఒకరిని తీసుకురావటం, వారికి అదే పేరుతో ఇదే అడ్వకేట్ ఇద్దరికి కూడా సైన్ చేయటం. సో గుంటూరు నియోజకవర్గంలో అక్కడ కంటెస్ట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి విడుదల రజని అనేటటువంటి పేరుతో ఉన్న మరొకరిని తీసుకురావటం. సో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్న లోపలే వారే సెల్ఫ్ గోల్ వేస్తున్నట్టుగా ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం తీసుకున్నటువంటి నిర్ణయం గాజు గ్లాసుని ఫ్రీ సింబల్గా చేయటం అనేటటువంటిది కూటమికి సంబంధించినటువంటి అవకాశాలని హెచ్చు రీతిలో తగ్గిస్తున్నారు అనేటటువంటి వాదన ఇవాళ ఉండి నియోజకవర్గంలో పూర్వపు ఎమ్మెల్యే శివరామరాజు వారు నామినేషన్ ఫైల్ చేసినారు.
సో గడిచినటువంటి 4 సంవత్సరాల కాలంగా వైసీపీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుడిగా నటిస్తూనే వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని నిందలన్నీ మోపుతూ రఘురామకృష్ణరాజు అనేటటువంటి ఒక అనైతికమైనటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, అదే రకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా కూడా చాలా అమితమైనటువంటి ఒక ఆనందాన్ని కలగజేస్తూ చేసేటటువంటి మాటలు ఇవాళ ఉండి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా మొత్తానికి టికెట్ తెచ్చుకున్నాడు. అక్కడ పనిచేసినటువంటి ఎగ్జిస్టింగ్ ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు గారికి ముడి చేయి చూపించినారు. సో రామరాజు గారికి సంబంధించినటువంటి అనుయాయులందరూ కూడా కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా పరోక్షంగా పనిచేస్తున్న సందర్భంలో అదే తెలుగుదేశం పార్టీ టిక్కెట్ను ఆశించి భంగపడినటువంటి శివరామరాజు అనేటటువంటి వ్యక్తి రెబల్గా దానిలో నిలబడ్డాడు. సో రేపు ప్రొద్దున బహుశా వారు గాజు గ్లాసుని కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజలందరికీ కూడా ఇదేదో కూటమి అభ్యర్థి అని శివరామరాజు గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెబల్ అభ్యర్థులందరూ కూడా దాదాపుగా 8 నుంచి 10 నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన వ్యక్తులందరికీ కూడా తలనొప్పిగా పరిణమించినటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే గాజు గ్లాసుని ఫ్రీ సింబల్గా ప్రకటించినటువంటిది తప్పనిసరిగా విజయావకాశాలు దెబ్బతీసేటటువంటివి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఒక్కటంటే ఒక్క పథకం పేరు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు జ్ఞాపకం వచ్చేటటువంటి అవకాశమే లేదు అని చెప్తున్నటువంటి ప్రచారం చేస్తున్న సందర్భం. దానితో పాటుగా నవరత్నాలను మేము కంటిన్యూ చేస్తాం, దానిలో కొన్ని మార్పులు చేస్తాం, వాలంటీర్ల వ్యవస్థని మేమే స్థాపించినాం, వాలంటీర్లకి వ్యవస్థని ఇంకా ఇంప్రూవ్ చేస్తూ మేము అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటి సంతకం వాలంటీర్లకు సంబంధించిన వారి యొక్క ఆర్థికపరమైనటువంటి అవసరాలకు సంబంధించి మేము పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేయటం అనేటటువంటిది కూటమిలో గుబులు మొదలైంది. సో ఈ ఫ్రీ సింబల్గా ఎన్నికల సంఘం ఇవ్వటం అనేటటువంటిది బహుశా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఒక అద్భుతమైనటువంటి ఒక సామెతలా వారికి తగిలి ఉండొచ్చు. ఎందుకంటే వారే మొన్న గాజు గ్లాసు పగిలిన కొద్దీ అది ఇంకా పదునవుతుందని చెప్పారు. అయితే సహజంగా మనం అందరం కూడా ఇళ్లలో గాజు గ్లాసులు పగలగొట్టుకున్న వాళ్ళమేం కాబట్టి గ్లాసు పగలంగానే అది చెత్త కుప్పలో పడేయటం తప్పితే అది పదునెక్కిందా లేదా అనేటటువంటిది మనం చూసే వ్యవహారం కాదు. అంచేత పవన్ కళ్యాణ్ గారు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వ్యక్తిగత జీవితంలోనూ సినిమా రంగంలో కూడా చాలా పెద్ద అనుభవాలు కలిగిన వ్యక్తి. సో అంచేత వారి అనుభవాల్ని మనం లెక్కలోకి తీసుకుని గాజు గ్లాసు పగిలే కొద్దీ ఇంకా పదునెక్కుతుంది అనే దాన్ని నమ్మి ఇవాళ గాజు గ్లాసులన్నీ కూడా కూటమి అభ్యర్థుల మెడలోనూ వారి యొక్క శరీరంలోనూ ప్రత్యక్షంగా గుచ్చుకున్నటువంటి సందర్భాల వల్ల అది ఇంకా పదునెక్కుతుంది అనేటటువంటి పవన్ కళ్యాణ్ గారి వాదనని ఏకీభవిస్తూనే పదునెక్కినటువంటి గాజు గ్లాసులన్నీ కూడా కూటమి అభ్యర్థుల యొక్క విజయావకాశాలు స్పష్టంగా దెబ్బతింటాయనేటటువంటిది పవన్ కళ్యాణ్ గారి మాటల ద్వారా మనకు తెలిసే వ్యవహారం. సో ఈ రకమైనటువంటి అనేక కార్యక్రమాల్లో వైసీపీ పార్టీ ముందుంచినటువంటి నేపథ్యంలో రెబల్స్ ద్వారా ఈ గాజు గ్లాసుని ఫ్రీ సింబల్గా డిక్లేర్ చేయటం ద్వారా ప్రచారంలో వెనకబట్టడం ద్వారా లేనిపోయినటువంటి అంశాలను టచ్ చేయటమే కాకుండా వారు ఏ రకమైనటువంటి ప్రామిస్ చేసినా కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యే ప్రామిస్ కాదని ప్రజలు నమ్ముతున్నటువంటి సందర్భంలో కూటమికి సంబంధించిన అభ్యర్థుల యొక్క అవకాశాలు మరింతగా సన్నగిల్లుతాయని పరిశీలకుల అభిప్రాయం ఏదైతే ఉందో చూద్దాం. రాబోయేటటువంటి రోజుల్లో జరిగేటటువంటి కార్యక్రమం ఎవరికి ఫేవరబుల్గా వెళ్తుంది, ఎవరికి నష్టాన్ని కలుగజేస్తుంది అనేటటువంటిది ఒక 2 నెలల సమయంలో మనకి తెలిసేటటువంటి వ్యవహారం.